ఏపీలో టీడీపీ కూటమి విజయం వెనుక పవన్ కళ్యాణ్ కృషి ఉంది. 3 పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు ఇలా అన్ని అంశాలు సక్సెస్ కావడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చంద్రబాబు సైతం చెప్పుకొచ్చారు. అటు 21 స్థానాల్లో జనసేన సంపూర్ణ విజయం సాధించింది. అందుకే ఆ పార్టీకి కేబినెట్లో కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కేబినెట్లో సముచిత స్థానం కల్పిస్తారని, చంద్రబాబు తర్వాత గౌరవం దక్కేలా పదవి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖ ఇస్తారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 70 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి మంత్రి పదవులు దక్కాయి. ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలకు మంత్రి పదవుల్లో ఛాన్స్ దక్కింది. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ కూర్పు జరగనుంది. ఆశావాహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ పదవి చేపడతారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 165 అసెంబ్లీ స్థానాలు సాధించడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఏపీ మంత్రివర్గంలో చేరేందుకు ఆసక్తి కనపరిచారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖను ఆశిస్తున్నట్లు తన మనసులో ఉన్న మాటలు బయటపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖను అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కు సముచిత స్థానం కల్పించినట్టు అవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పవన్ మంత్రివర్గంలో చేరారని అందరూ అభిప్రాయపడ్డారు. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల మంత్రి పదవి తీసుకోరని భావించారు. కానీ పవన్ మాత్రం ప్రభుత్వంలో సముచిత స్థానం ఆశిస్తున్నారని తెలుస్తుంది. అయితే పవన్ హోంమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటే బాగుంటుందని జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీ రావాల్సి ఉంది. కానీ కేంద్ర మంత్రివర్గ కూర్పు రామోజీరావు అకాల మరణంతో వాయిదా పడింది. ప్రస్తుతం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఒకవైపు జరుగుతూ ఉండగా రాష్ట్ర మంత్రివర్గ కూర్పు కూడా సమాంతరంగా జరుగుతుంది. పవన్ చివరిలో తీసుకున్న నిర్ణయం బట్టి పరిస్థితి ఉంటుంది. లేకుంటే మాత్రం పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తెలుస్తుంది.